యేసుక్రీస్తు ప్రభువు పరిచర్య చేసిన దినాల్లో ఆయన కొంతమంది వ్యక్తులను కొన్ని ప్రశ్నలు అడుగుతూ వచ్చినట్లుగా మనం గమనిస్తున్నాం. గాడ్ ఆస్క్డ్ పీపుల్ సమ్ క్వశ్చన్స్. దేవుడు మనుషులను ప్రశ్నలు అడిగారు. ఎందుకు అంటే వారి హృదయంలో ఉన్న తలంపులు, లేకపోతే వారి హృదయంలో ఉన్న అభిప్రాయాలు తెలుసుకోవాలని. నిజమే కదా, ఒక మనిషిని మనం అడిగి తెలుసుకోకపోతే ఆ మనిషి లోపల ఏముందో, వాళ్ళ మనసులో ఏం మెదులుతుందో తెలుసుకునే అవకాశం ఉండదు. అందుకే చాలాసార్లు జాబ్స్కి మనం వెళ్ళినప్పుడు కూడా రిటన్ టెస్ట్ తర్వాత ఇంటర్వ్యూ అనేది ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్లో ఇంటర్వ్యూవర్ అనే ఒక వ్యక్తి కూర్చుని ఉంటాడు. ఇంటర్వ్యూ ప్యానెల్, ఫర్ ఎగ్జాంపుల్ సివిల్స్ అలాంటి వాటికైతే ఒక ప్యానెల్ ఆఫ్ ఇంటర్వ్యూవర్స్ ఉంటారు. చాలామంది వ్యక్తులు ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. సో చాలా ప్రశ్నలు అడిగి అతని మనసులో ఏముంది, అతనికి ఎంత జ్ఞానం ఉంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఇవన్నీ కూడా ప్రశ్నలు అడగడం ద్వారా తెలుసుకుంటారు. యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన జీవించిన దినాల్లో ఆయన తన చుట్టూ ఉన్న వారిని కొన్ని ప్రశ్నలు అడిగేవారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా వ్యాధితో వస్తే యేసు ప్రభు వద్దకు బాగుపడాలని యేసు ప్రభు అడిగేవారు, స్వస్థపడగోరుచున్నావా అని అడిగేవారు. అంటే వ్యాధితో వచ్చానంటే ఆబ్వియస్లీ నాకు స్వస్థత కావాలని కదా ప్రభు, ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నావు అంటే, కొన్నిసార్లు యేసయ్య ప్రశ్నలు అడిగారంటే అందులో చాలా అర్థం ఉంది. వారి నోటితో చెప్పించాలని, వారికి ఏం కావాలో స్పష్టంగా వారి నోటి నుండి తెలుసుకొని విని వారు అడిగింది వారికి ఇచ్చి పంపిస్తూ ఉండేవారు. అక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి. అదేంటంటే, దేవుడు నువ్వు నోరు తెరిచి ఆయనతో మాట్లాడాలి అని కోరుతున్నాడు. నేను మందిరానికి వస్తున్నానండి, దేవుని సన్నిధిలో కూర్చుంటున్నానండి, మంచిదే. అయితే నోరు తెరిచి మాట్లాడుతున్నావా, నోరు తెరిచి స్తుతిస్తున్నావా? వినడం మంచిదే, దేవుని సన్నిధిలో గడపడం మంచిదే, దేవుని సన్నిధికి రావడం మంచిదే. అయితే నీ హృదయాన్ని తెరిచి నీ హృదయంలో ఏముందో దేవునితో చెప్పుకుంటున్నావా? నీ హృదయాన్ని విప్పి దేవుని సన్నిధిలో ఒక పరిచిన పుస్తకంలాగా ఆర్ యూ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ ఎవ్రీథింగ్ దాట్స్ ఇన్ యువర్ హార్ట్? నీ హృదయంలో ఏముందో అది హృదయం తెరిచి, నోరు తెరిచి నువ్వు చెప్పుకుంటున్నావా? ఒకవేళ చెప్పుకుంటే దేవుడు ఖచ్చితంగా నీ అవసరాన్ని తీర్చేవాడు.